Hey, hello everyone, this is your fitness coach Nikhil. I'm back at another video. సో లాస్ట్ వీక్ మనం చెస్ట్ ట్రైన్ చేసాం కదా, ఈ వీక్ మనం బ్యాక్ ట్రైన్ చేద్దాం. బ్యాక్లో ఒక 3 to 4 రివిజన్ చేద్దాము. ఇంకా ఏంటంటే బ్యాక్లో మనం థిక్నెస్ అనేది కప్పుకోదాం. లైక్ నా బ్యాక్ స్ట్రాంగ్గా ఉంది, కానీ ఇంకా స్ట్రాంగ్ చేయడం కానీ లైక్ థిక్నెస్ ఎలా వస్తుంది. సో ఈరోజు మనం ప్రీ వర్కౌట్ చేస్తున్నాం, బ్యాక్ చేస్తున్నాం కదా. సో మనం స్టార్టింగ్ పుల్అప్స్ చేద్దాం. పుల్అప్స్ చేయడం వల్ల మన తక్కువ బాడీ స్ట్రెంత్ బిల్డ్ కావడం అవుతుంది. ఓకే, పుల్అప్స్ ఈజీ, కానీ చేయడం టాస్క్. ఇలా ప్రాపర్లీ షోల్డర్ కింద కొంచెం వైడ్ తీసుకొని షోల్డర్స్ రిట్రాక్ట్ చేసి పూర్తి చేయాలి. ఇలా పుల్అప్ చేసేటప్పుడు ఇలా కంట్రోల్ చేయాలి, లైక్ అందరు స్వింగ్ అవ్వడం కానీ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం క్లోజ్ బ్యాక్ కూడా చేస్తున్నాము. దీనికంటే ఎస్పెషల్లీ మన మిడ్ బ్యాక్ కానీ ట్రైన్ అవుతుంది, మిడ్ లాట్స్ కానీ. చూడండి, లైక్ ఈ పార్ట్ని కప్పుకోవాల్సింది. లైక్ ఇది ఎలా అంటే ఇట్లా పట్టుకోండి, పట్టుకొని షోల్డర్స్ రిట్రాక్ట్ చేసి చెస్ట్ అప్ చేసి పుల్. మనము సపరేట్ డబల్ డంబర్ ఏం చేద్దాము. ఇది ఏంటంటే లైక్ ఎస్పెషల్లీ మన బ్యాక్ కోసం, లైక్ బ్యాక్ లో ఫిట్నెస్ రావడం కోసము డెవలప్ కానీ ఇది. లైక్ ఇది చేయడం ఈజీ. ఎలా అంటే ప్రాపర్ ఇలా బెంచ్ చేసుకోవాలి. ఒకటి లైక్ బెంచ్ రావాలంటే మన బాడీని మొత్తం సెట్ చేసినట్టు ఉండాలి డంబల్ పట్టుకున్నప్పుడు. ఓకే, ఇలా ప్రాపర్ ఎదడం అయ్యి డంబల్స్ ఇలా గ్రాప్ చేయండి. గ్రాప్ చేసి కంప్లీట్గా ఇలా ఇప్పుడు మనము సీటెడ్ రోల్ చేస్తున్నాము మెషిన్ పైన. లైక్ ఇది కూడా మన థిక్నెస్ కోసం ఉంటుంది. లైక్ ఇది ఎక్కువ హెవీ వెయిట్ తీసుకొని ఒక మోడరేట్ వెయిట్ తీసుకొని ప్రాపర్లీ బ్యాక్ ఆర్చ్ చేసి చేయాలి. నేను లోవర్ లాట్స్ కోసం ఒక వేరియేషన్ చెప్తున్నా. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ప్రాపర్లీ సపోర్టెడ్ ఉంటుంది. అండ్ ఆల్సో లోవర్ లాట్స్ స్ట్రెచ్ మంచి చేస్తుంది అండ్ కాంట్రాక్ట్ మంచి చేస్తుంది. ఇది ఎలా చేయాలంటే లైక్ ప్రాపర్లీ ఇలా ఒక బెంచ్ సెట్ చేసుకోండి. ఇలా బెంచ్ పెట్టుకొని రోప్ని తీసుకోండి. రోప్ని ఇలా స్ట్రేట్ పట్టుకోకుండా కొంచెం ఎల్బో లైక్ రిస్ట్ అనేది కొంచెం లోపలికి ఫీల్డ్ చేయండి. ఫీల్డ్ వేసి లైక్ ఇలా కూర్చొని మన స్పైన్ అనేది లైక్ హిప్ నుంచి ముందుకు బెండ్ చేయాలి. లైక్ స్లైడ్లీ ఇలా ముందుకు బెండ్ చేసి లాట్స్ మీద సెట్ చేసి పుల్ ఎల్బోస్ తో పుల్ చేయాలి. పుల్ చేసినప్పుడు ఇలా స్ట్రెచ్ చేయాలి అండ్ ఆల్సో ఇది పుల్ చేయాలి. ఇలా
బ్యాక్ లో ఇప్పుడు మనం లాస్ట్ టైం చేయబోతున్నాము. ఇది మనకు లోవర్ బ్యాక్ వస్తాము. ఇది చేయాలి లైక్ ఎలా చేయాలంటే లైక్ ప్రాపర్లీ ఇలా ఎప్రెక్షన్ బెంచ్ పైకి వచ్చి లైక్ మన పిల్లల దగ్గర ఉండాలి. ఇది ప్రాపర్లీ ఉండి లైక్ ఇలా కిందికి వచ్చి స్లోలు వచ్చి పైకి రావాలి. వన్ సో చూశారు కదా మనం బ్యాక్ ఎలా ట్రైన్ చేసాము. ఈ వేరియేషన్ మీరు హ్యాడ్ చేయండి బ్యాక్ లో. లైక్ ఇది ఎస్పెషల్లీ థిక్నెస్ కోసం విడ్త్ కోసం బ్యాక్ లో బెటర్ ఉంటుంది. అండ్ బిగినర్స్ కాదు ఇంటర్మీడియట్స్ లో మనం ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ బిగినర్స్ ఎవరైనా ట్రై చేయండి అండ్ ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో బ్యాక్ ఒకటి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ సపోర్టింగ్ అండ్ ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ టైం నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ సైనింగ్ ఆఫ్ నిఖిల్.